హాయ్. శివరాత్రికి జాగరణ ఎందుకు చేయాలి? శివరాత్రికి జాగరణ చేయటం వలన మనకొచ్చే ప్రయోజనాలేంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక మహాభక్తురాలు ఒకరోజు ఒక ప్రవచనానికి వెళ్ళింది. వెళ్ళి అక్కడ ఉన్న స్వామీజీని ఈ విధంగా ప్రశ్నించింది. స్వామి, మా పిల్లలు కాలేజీ చదువులకి వచ్చిన దగ్గర నుంచి గుడికి రావడమే మానేశారు. పర్వదినాల్లో కూడా రావడం లేదు. ఏమన్నా అంటే పర్వదినాలు మిగతా రోజుల కన్నా ఏ రకంగా భిన్నంగా ఉన్నాయి అని అడుగుతున్నారు. ఆ రోజు ఆకాశం ఎర్రబడుతుందా, గాలి వీచటం ఆగిపోతుందా వగైరా ప్రశ్నలతో నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు స్వామి. వాళ్ళకి ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. మా పిల్లలు అడిగే ప్రశ్నలకి నాకు కూడా సందేహం వస్తుంది. సంక్రాంతి రోజున సముద్రాలు పొంగుతాయా, శివరాత్రి నాడు కృంగుతాయా? ప్రకృతిలో ఏ తేడా లేనప్పుడు మామూలు రోజులకి పర్వదినాలకి ఏమిటి తేడా అని నాలో కూడా ప్రశ్నలు మొదలవుతున్నాయి. చాలా మంది తల్లిదండ్రులకు సమాధానం ఏం చెప్పాలా అని తడుముకుంటూ ఉంటారు. తమ ప్రశ్నలకి సమాధానం చెప్పలేని తల్లిదండ్రుల నిస్సహాయతకి జాలిపడి పాపం అమాయకులు అనుకుంటూ ఉండే పిల్లలు నాస్తికులుగా మారే ప్రమాదం లేదా? అస్తికత నుంచి నాస్తికతకి మళ్ళడం అనేది ఆరోగ్యవంతమైన సమాజానికి ప్రమాదకరమైన పరిణామం. దీర్ఘకాలంలో దీని పరిణామాలు సమాజానికి సృష్టించే సమస్య అత్యంత తీవ్రమైనదిగా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? నిజానికి మనకెన్నో పండుగలు, పవిత్ర దినాలు ఉన్నాయి. అవి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి, మనల్ని ఎలా సంస్కరిస్తాయి అనే ప్రశ్నలు చాలామందికి ఉదయిస్తూనే ఉంటాయి. ఆ పండుగలను పరిశీలిస్తే వాటి ప్రయోజనం తప్పక అవగతమవుతుంది. ఉదాహరణకి ఈ మాసంలో రానున్న మహాశివరాత్రిని తీసుకుందాం. ఈ కాలం పిల్లలకి శివరాత్రి గురించి చెబితే శివరాత్రి అయితే నాకేంటి అని అడిగితే ఏం చెబుతాం? మహాశివరాత్రి పర్వదినాన్ని మన దేశంలో ఆసేతు సీతాచలం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. యావత్ భారతంలోని శైవ క్షేత్రాలు భక్తజనంతో కిటకిటలాడిపోతాయి. అయితే ఈ పండుగల వల్ల సామాజిక ప్రయోజనం ఏమైనా ఉందా అని విశ్లేషిస్తే కొన్ని అంశాలు మనకి స్పష్టమవుతున్నాయి. మహాశివరాత్రికి ఆధ్యాత్మిక ప్రయోజనం చాలా ముఖ్యం. చలికాలానికి వేసవకాలానికి మధ్యస్థంగా వచ్చే పండుగే మహాశివరాత్రి. ప్రధానమైన ఈ మాఘమాసంలో సూర్యమండలాంతర్త్వి అయిన పరంజ్యోతినే శివునిగా భావించి ఆరాధించడం ప్రధానమైన ఉద్దేశం. మన చిత్తాలను శుద్ధి చేసుకుని పవిత్ర భావనతో అంతర్ముఖులమై మనలోని పరమాత్మని ధ్యానించడమే ముఖ్యమైనటువంటి శివారాధన. అంతర్ముఖత్వానికి సంకేతమే రాత్రి. సత్యాన్ని మరవకుండా జాగరూకతతో మెలగడమే జాగరణ. ఇంద్రియ చపలత్వాన్ని నిగ్రహించడమే ఉపవాసం. సద్భావనలతో పరమాత్మను ఆరాధించడమే అభిషేకం. ఈ విధమైన శివరాత్రి వ్రతం వ్యక్తిగతంగా మనకి శుభాలను ప్రసాదించడమే కాక క్రమంగా మనలోని మంచి సంస్కారాలను ఉద్దీప్తం చేస్తుంది. ఇలాంటి సంస్కారవంతుల సంఖ్య ఎక్కువైతే ఆ సమాజం శ్రేయస్కరంగా పరిణమిస్తుంది. అసలు శివలీలల్ని, శివతత్వాన్ని అవగతం చేసుకుంటే ఎన్నో గొప్ప అంశాలను నేర్చుకోవచ్చు. దేవదానవులు క్షీరసాగర మదనం చేసినప్పుడు ముందుగా పుట్టింది హాలాహల విషం. దానిని మింగి కంఠంలో ఉంచి కాపాడినవాడు శివుడు. ఆ తరువాత పాలకడలని మదించగా ఎన్నో రత్నాలు, విలువైన వస్తువులు, అమృతం లభించాయి. వాటిని మాత్రం దేవదానవులే పంచుకున్నారు. అవేవి శివుడు స్వీకరించలేదు, ఆశించనూ లేదు. ఈ లీల ద్వారా జగత్పాలకుడైన శివుడు పాలకులు ఎలా ఉండాలో బోధించాడు. త్యాగానికి ముందుండేవాడే పాలకుడు. తన చేత పాలించబడే ప్రజల ధనాన్ని, ప్రయోజనాలని తాను అనుభవించకుండా సుఖాలను తన వారికి పంచి కటువైన విషయాన్ని తాను దిగమింగిన కరుణామయుడు రుద్రుడు. అదేవిధంగా భూమి కోసం భగీరథుని ప్రార్థన మేరకు గంగను భరించి దించిన రక్షకుడు. లోకక్షేమం కోసం ఎంతటి భారాన్నైనా స్వీకరించి నిర్వహించే సమర్థత, సౌజన్యం శివుని భద్రస్వభావం. లోకకంటకులైన త్రిపురాసుర దుష్టుల్ని నిగ్రహించి తన పరాక్రమాన్ని, ప్రసన్నతని ప్రదర్శించిన పరమాత్ముడు. శివం అంటేనే మేలు, మంచి, లోకాలకి మేలు చేసే స్వభావం కలవాడు కనుకనే శివుడు. ప్రాణికోట్లకు శుభాన్ని కోరేవాడు, కలిగించేవాడు శివుడు అని శ్రీకృష్ణుడు మహాభారతంలో బోధించాడు. దుఃఖాన్ని పోగొట్టేవాడు శంకరుడు. సుఖాన్ని, శాంతిని కలిగించేవాడు శంభుడు. శాంతికి మూలమైనవాడు సదాశివుడు. ఎల్లవేళలా శుభస్వరూపుడు. ఇలా శివుని నామాలన్నీ ఆయనలోని మేలు లక్షణాలని చెబుతున్నాయి. ఈ స్వభావాలను మనలో పెంచుకునేలా చేసేదే శివభావన, శివారాధన. శివుణ్ణి పూజించడం అంటే తపస్సుని, జ్ఞానాన్ని, త్యాగాన్ని ఆరాధించడమే. ఇవే భారతీయులకి ఆదర్శం. అందుకే నిరంతరం తపోరూపంలో ఉన్న శివుని ఆరాధిస్తున్నాము.
అని స్వామి వివేకానందులు ఈ విధంగా చెప్పారు. మనం పనికిరావనుకున్న సర్పాలని, బూడిదని కూడా ప్రేమగా స్వీకరించేవాడే సర్వసముడు. ఆయనే శంకరుడు. నిరాడంబరత, జ్ఞానం అనే దివ్యభావాలు శివమూర్తిలో స్ఫూర్తినిస్తాయి. మహాశివరాత్రి మనిషిని, మనసుకున్న మనసుని ఆధ్యాత్మికత వైపు మళ్లించే అద్భుతమైన పర్వదినం. ఇలాంటి అద్భుతమైన పర్వదినాన్ని శివనామ స్మరణతో, జాగరణతో, ఉపవాసంతో సద్వినియోగం చేసుకోండి. అందరికీ మేలు జరిగేలా చూడు శివ. ఓం నమః శివాయ.